బ్రేకింగ్ న్యూస్ పోలవరం బనకచెర్ల ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగిందని తుఫాను బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రామనాయుడు అన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకువచ్చే చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తామని, పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని స్పష్టం చేశారు. భూగర్భ జలాలు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నామన్నారు. పోలవరం బనకచెర్ల అటవీ పర్యావరణ అనుమతిపై దృష్టి పెడుతున్నామని, భూసేకరణపై కూడా కసరత్తు జరుగుతోందన్నారు. పోలవరం పనులపై సీఎం సంతృప్తితో ఉన్నారని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా కరువు అనేది రాష్ట్రంలో కనిపించకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసిపట్టి రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్లో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టికులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకి అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి, ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి, ఏదైతే చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా వినియోగం చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్ మరి ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్ అదేవిధంగా మీడియం మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా 516 టీఎంసీల నీరు ఈ రోజు కూడా నిలువ ఉన్నటువంటి పరిస్థితి డెడ్ స్టోరేజ్తో కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 200 టీఎంసీలు ఈరోజు అదనంగా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు పర్ఫెక్ట్గా అమలు చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం కాబట్టి గతంలో కంటే ఈవేళ 200 టీఎంసీలు అదనంగా ఈవేళ రిజర్వాయర్లో నీరు నిలపగలిగాం. అంటే వాళ్ళకి కూడా నాకు తెలుసుండి పర్సనల్గా అబ్జెక్షన్ ఏమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళకు కూడా వాస్తవాలన్నీ తెలుసు. కాకపోతే ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఏంటంటే ఓటింగ్ ఎలక్షన్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేమో అని నేను వ్యక్తిగతంగా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు కూడా విజ్ఞులు, అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఈ నీటిని ఉపయోగించుకోకపోతే సముద్రంలో పోతుంది, సముద్రంలో పోయే నీటిని మనం ఉపయోగించుకున్నాం. రేపొద్దుట భవిష్యత్తులో కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు మనం గోదావరి నుంచి కృష్ణాకి ఎక్కువ వాటర్ తీసుకుంటే వాళ్ళకి కూడా రేపొద్దుట ఎక్కువ వాటర్ కృష్ణాలో వస్తే భవిష్యత్తులో వాళ్ళకి కూడా దీనివల్ల తెలంగాణకు కూడా లాభం కలుగుతుంది. భవిష్యత్తులో కూడా నదుల అనుసంధానం వల్ల అన్ని రాష్ట్రాలకి సమన్యాయం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు కూడా న్యాయం జరుగుతుంది తప్పనిసరిగా. చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము కూడా అర్థం చేసుకోమని చెప్పాం. చాలా మళ్ళీ చెప్తూ ఉన్నాం. సముద్రంలో వృధాగా పోయేటువంటి నీళ్లు మన క్రింద వెళ్ళి వేరే రాష్ట్రం ఏమి లేదు దీన్ని ఉపయోగించుకోవడానికి. 100 సంవత్సరాల నుంచి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మా ధవళేశ్వరం నుంచి ప్రతి సంవత్సరం సముద్రంలో వృధాగా పోతూ ఉంది. ఎప్పుడో కాటన్ మహాశయుడు కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్. ఆయన ధవళేశ్వరం బ్యారేజీ కట్టడం వల్లే ఈరోజు మా గోదావరి జిల్లాలు పచ్చగా ఉంటూ ఉన్నాయి.
ఆ కాటన్ మహాశయుడు మనవరాలు ఆ ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చి, అరే మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇప్పుడు వరకు అసలు పైన ప్రాజెక్టే కట్టలేకపోయారా, ఇంతటి నీరు వృధాగా సముద్రంలో పోతుందని సాక్షాత్తు కాటన్ మహాశయుడు మనవరాలే మాట్లాడినటువంటి పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంచేత అట్లా సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీరు మేము అవ్వచ్చు, ఇంకో రాష్ట్రం అవ్వచ్చు, ఎవరైనా భారతీయులు ముందు మనం అందరం కూడా, అందులోనూ ప్రత్యేకించి మనందరం తెలుగు వాళ్ళం. అంచేత ఖచ్చితంగా ఎవరికి అవకాశం ఉండి ఎవరు యూటిలైజేషన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా దీనివల్ల భవిష్యత్తులో కూడా నాకు తెలుసుండి తెలంగాణకు కూడా లాభం కలుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవం